రేవంత్ రెడ్డి గారికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఇన్ని రోజులుగా ప్రజలకే సమస్య పడింది, సమస్య వచ్చింది, వాళ్ళ సమస్య తీర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మనం అనుకుంటుంటే రేవంత్ రెడ్డికి పెద్ద సమస్య వచ్చి పడిందట. రేవంత్ రెడ్డిని ఏ ఒక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దేకట్లేదట. ప్రజలు ఎట్లాగో దేకట్లేదు, మంత్రులనే దేకాలి కదా అంటే మంత్రులు కూడా దేకట్లేదు, ఎమ్మెల్యేలు కూడా దేకట్లేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా వినకుండా ఏదో 2-3 నెలల నుంచి పడుకోలేని విధంగా వచ్చి అసెంబ్లీలో పడుకున్నారు. అది నేను మాట్లాడుతున్నాగా పడుకున్నాడు అంటే నన్ను లెక్క చేయట్లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి రాకపోవడం సిగ్గుచేటు. ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? ఇక మళ్ళీ నేను గెలుస్తానో లేదో కానీ ఇక ఉన్నన్ని రోజులు మనం ఏదో ఒకటి చేసుకొని బయటపడాలనుకుంటూ టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్తో బోరున ఏడ్చిన వ్యవహారం అట. ఒకసారి విందమీగ. రేవంత్ రెడ్డి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్ద బాధను వ్యక్తపరిచారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది ముఖ్యులు రాలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ తన నోటి ద్వారా ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏందో కథ వినండిగా. నేను పీసీసీ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వారు మాట్లాడితే అంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడితే వారు కొంచెం అసంతృప్తి వ్యక్తపరిచినారని. మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ముఖ్యులు కొంతమంది రాలేదు, అసెంబ్లీలో చర్చ జరుగుతున్నా ముఖ్యులు కొంతమంది రాలేదు, ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి బాధ వారు వ్యక్తపరిచడం కూడా మనం విన్నాం. అందుకని అసలు నేను పీసీసీ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వారు ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే మనం మళ్ళీ గెలవలేము, ఇక మనతోటి కాదు, ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు, మంత్రులు కూడా ఎవరు రాలేదు, ఇక ఇంత లెక్క లేకుండా ఉండాలంటే ఇటువంటి రాజకీయాన్ని అనిపించడం కూడా కొంచెం కష్టమే, ఇక ఎందుకు ఇటువంటి లేనిపోని వ్యవహారాలు మనకు అవసరం లేదు, ఈ పనికిరాని పనులు మనం చేయొద్దు, ఉన్నని రోజులు సంపాదించుకొని బయటపడదాం. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలే మనకు అగనిస్ట్గా తిరిగిర్రు, ఊర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు మనల్ని ఆదరియరు. జెడ్పీటీసీ ఎన్నికలు పెడదామంటే ప్రజలు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, మన పార్టీ సింబల్ని చూసి ఎవడు ఓటేయడానికి కూడా సిద్ధపడాడు అని రేవంత్ రెడ్డి మన పీసీసీ మహేష్ కుమార్ దగ్గర పోయి కూర్చొని ఏడ్చాడట. ఈ ఏడ్చడంతో ఇక ఆయన ఓదారించి, సార్ ఏం కాదు, నేనున్నా కదా, మీరేం బాధపడకండి, ఇక ఉన్న రోజులు ఆ భూములో ఈ భూములో అమ్ముకొని బయటపడదాం, ఇవన్నీ లెక్కలు ఎందుకు, మీరు ఇంత డిప్రెషన్లో ఎందుకు దిగజారుతున్నారు, మీరు ఊకోండి సార్ అనుకుంటూ వీళ్ళు బాధపడుతున్నారట. అంతా చూస్తే కొంచెం భలే ఉంది వీళ్ళ వ్యవహారము, భలే ఉంది. ఎమ్మెల్యేలు ఏమో నేను గెలవరని మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ ఇస్తారు, రేవంత్ రెడ్డి ఏమో నేను గెలవరని పోయి పీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారితో ఆయన బాధపడతాడు. ఇవన్నీ లొక్కన భలే ఉంది. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఎవరు ఊహించినట్టుగా ఉంది. లోకం తీరుగా ఉంది, కార్యక్రమం కూడా ఆ తీరుగా ఉంది. సో రేవంత్ రెడ్డి క్లారిటీ తెచ్చుకున్నాడు, నేను మళ్ళీ గెలవనని రేవంత్ రెడ్డి క్లారిటీ తెచ్చుకున్నాడు. ఇక ఇద్దరు ఏడ్సే కార్యక్రమాలు ఇంత ఘోరంగా ఉందంటే ఎవరు చెప్పలేని కథ, విచిత్రమైన కథ.